Hi, today I will explain the chapter 1 real numbers. Do this problem. Find HCF of the following by using Euclid algorithm. ఈ HCF అనేది ఫైండ్ అవుట్ చేయమంటుండు. దాన్ని యూజ్ చేసుకొని యూక్లిడ్ ఆల్గారిథం థియరం యూజ్ చేసుకొని మనకు దీన్ని చేయమంటుంది, ఫైండ్ అవుట్ చేయమంటుంది. దాని యూక్లిడ్ ఆల్గారిథం థియరం ప్రకారం మనకి ఇక్కడ 70 అనేటటువంటి దాన్ని 50 తో డివైడ్ చేసి 51 జా 50, మనకి ఇక్కడ 0 2 అనేది వచ్చేస్తుంది. దాన్ని మనం ఏం రాస్తున్నాం? 70 is equal 50 into 1 plus 20. This is the equation number 1. And next ఇక్కడ మనకు 50 ఇక్కడ తీసేసుకొని 20 ని ఇక్కడ తీసేసుకుంటే 22 జా 40, మనకి ఇక్కడ ఏమొచ్చేస్తుంది 10 వచ్చేస్తుంది. దీని ప్రకారం సెకండ్ స్టెప్ ఏమవుతుంది? 50 is equal 20 into 2 plus 10. Then this is the equation number 2. And next ఇక్కడ 20 ని ఇక్కడ తీసేసుకొని 10 2 జా 20, రిమైండర్ 0. But 20 is equal to 10 into 2 plus 0. This is number 3. ఎప్పుడైతే మనకు 0 అనేది వచ్చేస్తుందో ఇక్కడ ఉన్నటువంటిదే HCF. ఓకేనా? బాగా అర్థం చేసుకోండి. యూక్లిడ్ ఆల్గారిథం థియరం ప్రకారం మనం చేస్తూ ఉన్నప్పుడు 50 అండ్ 70కి సంబంధించినటువంటి HCF ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు 70ని తీసుకొని 50 తో డివైడ్ చేసిన తర్వాత 51 జా 50, 20 అనేది రిమైండర్ గా మిగులుతుంది. ఎప్పుడైనా కానీ మనకు ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత మిగిలిందని యాడ్ చేయాలి. 70 is equal to 50 into 1 plus రిమైండర్ అనేది 20. నెక్స్ట్ వన్ ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకోవాలి? 50ని రెండు చెవుల మధ్యలో పడేసి 20 తో డివైడ్ చేయాలి, రిమైండర్ తోనే డివైడ్ చేయాలి. మళ్ళీ ఏమైపోతుంది? 22 జా 40, ఇక్కడ మొత్తం మళ్ళీ రిమైండర్ వచ్చింది 10 వచ్చేసింది. దాన్ని ఈక్వేషన్ రూపంలో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. 50 is equal 20 into 2 plus 10. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ చెవిలో వచ్చింది రెండు చెవుల మధ్యలో పడేసేసి 10 తో డివైడ్ చేస్తున్నాం. 10 2 జా 20, రిమైండర్ ఏమైపోతుంది? 0 అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే మనకి 0 వచ్చేస్తుందో ఇక్కడ ఇది HCF అవుతుంది. ఆ 50 70 యొక్క HCF ఏంది? 10 అయిపోతుంది. దాన్ని ఈక్వేషన్ ఫామ్ లో రాసుకోవాలంటే 20 is equal to 10 into 2 plus 0. Then 50 and 70 HCF is మనకి ఎంత వచ్చేస్తుంది? 10. ఓకే, is it clear?